హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనం నేర్చుకోబోయే టాపిక్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016లో జరిగిన క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో దీనికి ముందు మనం వీడియోస్ చాలా చేసాము. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి, ఓకేనా. సో ఈ జిఎస్ క్వశ్చన్స్, ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో మనం 64 క్వశ్చన్ దగ్గర ఉన్నాం, ఓకే. సో 64 క్వశ్చన్ దగ్గర ఉన్నాం కాబట్టి సో ఈ క్వశ్చన్ నుంచి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ప్రీవియస్గా నేను చేశాను, అవి ఎవరన్నా చూడకపోయి ఉంటే వెంటనే వాచ్ చేయండి, ఓకే. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి రాబోయే ఎగ్జామ్స్కి, ఏటీపీసీకి కానీ ఆర్బీఎస్కి కానీ అండ్ అదర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కూడా. సో ఎస్ఎస్సి రిలేటెడ్ కూడా నేను చేస్తాను, కన్ఫర్మ్ అవి కూడా ఫాలో అవ్వండి, ఓకే. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను వీడియోస్ కూడా ఇంకా పోస్ట్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది, ఓకే. సో మన 64 క్వశ్చన్ చూడండి. సో 64 క్వశ్చన్ ఏంటిమా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ కిడ్నీ స్టోన్స్ ఫార్మింగ్ కాంపౌండ్. సో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి మనకి ఒక కాంపౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్లే కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆ కాంపౌండ్ వల్ల. సో అది ఏంటి అంటే మనకి కాల్షియం, చూడండి, కాల్షియం ఆక్సలేట్. సో కాల్షియం ఆక్సలేట్ వల్ల మనకి కిడ్నీ స్టోన్ ఫార్మింగ్స్ అనేవి ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి కిడ్నీ ఫెయిల్ అయితే మనం డయాలసిస్ ప్రాసెస్ యూజ్ చేస్తాము, ఓకే. నెక్స్ట్, సో ఇది మనకి సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్. ముందు డివిజన్, బాడ్మాస్ రూల్ యూజ్ చేస్తాము. ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, లాస్ట్ సబ్ట్రాక్షన్. సో ముందు ఈ బ్రాసెస్ యూజ్ చేస్తాం, తర్వాత ఫ్లవర్ బ్రాసెస్, తర్వాత బ్రాకెట్స్ యూజ్ చేస్తాం, ఓకే. నెక్స్ట్ మనకి టైమ్ అండ్ వర్క్ ఓకేనా. సో టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఇది మనకి అంత యూజ్ లేదు, ఓకేనా.